నీలి సముద్రం ప్రకృతి రమణీయతకి తోడు ఇప్పుడు విశాఖ కొత్త శోభని సంతరించుకుంది. ఆర్కే బీచ్ కేంద్రంగా ఉత్సవ సందడి నెలకొంది. విశాఖలో జరుగుతున్న పర్యాటక పండుగ విశాఖ ఉత్సవ్పై ప్రత్యేక కథనం. సాగర్ తీరం విశాఖోత్సవ సంబరాలకి సిద్ధమైపోతుంది. ముఖ్యంగా 9 రోజుల పాటు ఇక్కడ 20 వేదికల్లో 500 ఈవెంట్స్తో ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతో పాటు పర్యాటకుల్ని ఆకర్షించడం, అలాగే లోకల్ టాలెంట్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ విశాఖ ఉత్సవం అనేది నిర్వహించబోతున్నారు. మరి విశాఖ ఉత్సవ్కి సాగర్ తీరం సిద్ధమై ఈ రోజు ప్రారంభంతో ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా విశాఖపట్నం, అనకాపల్లి, అరకులో ఈ ఉత్సవాల నిర్వహణ జరగబోతుంది. మరి ఈ విశాఖ ఉత్సవ్కి సంబంధించి ఎలాంటి స్పెషాలిటీస్ ఉండబోతున్నాయి, లేటెస్ట్ అప్డేట్ నేను మీకు ఇవ్వబోతున్నాను. విశాఖ సాగర తీరంలో విశాఖ ఉత్సవ్ 2026 వేడుకలు అందరినీ అలరిస్తున్నాయి. 9 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవ్ పర్యాటక ప్రగతి, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్నాయి. గోకుల్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్థానిక కళాకారుల సంప్రదాయ కళలు, గిరిజన నృత్యాలు, జానపద ప్రదర్శనలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖ ఉత్సవ్లో భాగంగా హెలికాప్టర్ రైడ్స్, పారాగ్లైడింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక 9 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 3 ప్రాంతాల్లో 24 నుంచి 30 వరకు ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా 29, 30 అనకాపల్లి జరుగుతున్నాయి. 29, 30, 31 ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ జరుగుతున్నాయి. అంటే ఒక 9 రోజులని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రత్యేకించి ఈ ప్రాంతాన్ని వరకు ఎకనామిక్, గతంలో కూడా సిఐ సమ్మిట్లో కూడా మాట్లాడుతున్నారు, విశాఖపట్నం రీజియన్ లాగా చూసుకుని 9 జిల్లాల్లో, వాటిలో ప్రధానంగా ఈ 3 జిల్లాలకి ఈ ఉత్సవాలని అందించాలని. గతంలో ఏంటంటే ఒకే ప్రాంతంలో జరిగేది. ఇవాళ చంద్రబాబు నాయుడు అలా కాకుండా అన్ని ప్రాంతాల ప్రజలకి ఆ యొక్క ఉత్సవాలని చేయాలి, ఆ ప్రజలకు కావాల్సినటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని వెలికి తీసి ప్రజల దృష్టి తీసుకురావాలి. వాళ్ళు గతంలో ఏదైతే ట్రెడిషనల్గా ఉన్నాయో, రిలీజియస్ కానీ ఏ రకంగా కానీ చూస్తున్నా ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ముందుకు తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఒకసారి దాన్ని స్పృశించే విధంగా, ఆనందించే విధంగా చేయడానికి ఎప్పుడు లేనంత ఉత్సవంగా ఉందండి. మేము ఆంధ్ర యూనివర్సిటీలో నేను స్టూడెంట్గా ఉంటున్నాను. ఎప్పుడు మీద చాలా ఎక్విప్మెంట్ చేశారు, అంటే చాలా బెలూన్స్తో, అంటే చాలా అన్నిటితో బాగా చేశారు. అంటే చూడడానికి కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అంటే వాతావరణం కూడా చాలా సూపర్గా ఉంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం మేమైతే మాత్రం. మాకు బాగా నచ్చింది. మార్నింగ్ నుంచి ఎంజాయ్ చేస్తున్నాం వాటి కోసమే, ప్రోగ్రామ్ కోసం. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చాం, అంటే ఒక్కొక్కలో ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చాము. చాలా మంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు వీటి కోసం. పండగ అయిపోయాక ఇంకా అందరూ ఊర్లో వెళ్ళిపోతారు కదా, కానీ ఇక్కడ ఈ ఉత్సవాల కోసం ఇంకా ఉన్నారు కొంతమంది జనాలు. హైదరాబాద్కి వెళ్ళాల్సిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యాం మళ్ళీ ఒకసారి. కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. వాటర్ సప్లై కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫోటో థీమ్స్ అన్నీ బాగా పెట్టారు. సముద్రం, కొండల మధ్య జరిగే ఈ అనుభవాలు పర్యాటకులను విశేషంగా కనువిందు చేస్తున్నాయి. అనకాపల్లిలో బెల్లం మార్కెట్లో ఫ్లవర్ షో, ఏటికోపక బొమ్మల విక్రయం, బౌద్ధ ఆరామం, బొజ్జాన కొండ ఇలా అన్ని ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాట్లు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. అలాగే అరకులోయలో హాట్ బెలూన్ ఫెస్టివల్, కాఫీ ఫెస్టివల్, ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధుల యొక్క ఆదేశాల మేరకు స్థానిక కళాకారులకి అవకాశం ఇచ్చే విధంగా ఈ వేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మెయిన్ ఈవెంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ జోనే కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. ఫ్లీ మార్కెట్, అక్కడ లోకల్ కళాకారులు, హ్యాండీక్రాఫ్ట్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక ఐటమ్స్ని డిస్ప్లే చేస్తూ మార్కెటింగ్ చేయడానికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాము. దీంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రధానంగా ఋషికొండ బీచ్లో మనం ఏర్పాటు చేస్తున్నాము. ఋషికొండ బీచ్లో ప్రతిరోజు కూడా రేపటి నుంచి ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేది మొదలవుతూ 31st దాకా మనం కొనసాగించడం జరుగుతుంది. రేపటి నుంచి హెలికాప్టర్ రైడ్స్, అదే విధంగా మన రెగ్యులర్ స్పీడ్ బోట్ రైడ్స్, దాంతోపాటు ఇతర పారామోటరింగ్ లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రారంభమవుతాయి.
దాంట్లో కూడా ప్రజలు ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఋషికొండ బీచ్లో దీంతో పాటు కయాకింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. కయాకింగ్ పోటీలు కూడా మనము నిర్వహించబోతున్నాము. తర్వాత భీమ్లీ బీచ్ వచ్చేటప్పటికి భీమ్లీ బీచ్లో మనము బోట్ రేసెస్ అని నిర్వహించబోతున్నాము ప్రధానంగా. దీంతో పాటు ఒక వేదిక అక్కడ కూడా ఏర్పాటు చేసుకుని లోకల్ స్థానిక కళాకారులకి అవకాశం ఇచ్చే విధంగా అక్కడ కూడా మనము యాక్టివిటీస్ చేయబోతున్నాము. దీంతో పాటు వివిధ ఏజ్ గ్రూప్స్, వివిధ వయసు ఉన్న వ్యక్తులందరూ పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకు తగ్గినట్టు మనము పోటీలు ఏర్పాటు చేస్తున్నాము. రంగోలీ కాంపిటీషన్ అనేది ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో మనం ఏర్పాటు చేస్తున్నాము. రంగోలీ కాంపిటీషన్ 30వ తారీఖు జనవరి 30వ తారీఖు జరుగుతుంది. దాంట్లో మహిళలు పార్టిసిపేట్ చేసే విధంగా మనం ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక మొత్తానికి విశాఖ వచ్చే వారికి సరికొత్త అనుభూతి చెందేలా ఆకర్షణీయ స్థాయిలో ఈ విశాఖ ఉత్సవ్ 2026 వేడుకలు జరుగుతున్నాయి. సాగర తీరం సాయంత్రం సమయం మరి విశాఖ ఉత్సవంతో జనసంద్రంగా మారిపోయింది. విశాఖపట్నం అంటే నీల్ సముద్రమేనా, జన సందోహం కూడా. ఈ సంబరం, ఈ సంతోషం విశాఖ ఉత్సవంతో ఇక్కడ ప్రజలకి మరొకసారి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇక్కడ జరగబోయే 9 రోజుల పాటు విశాఖ ఉత్సవంకి సంబంధించి ప్రజలందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఉత్సవాన్ని చూసేందుకు రెడీ అయిపోతున్నారు. మరి ఇక్కడ మొత్తం విశాఖ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల్ని ఆకర్షించడానికి దాదాపుగా 500 ఈవెంట్స్ రెడీగా ఉన్నాయి. మరి విశాఖ ఉత్సవం అనేది గ్రాండ్ సక్సెస్ అయ్యి ఇక్కడ విశాఖ ప్రజలతో పాటు టూరిజం డెవలప్మెంట్, లోకల్ ఎంప్లాయ్మెంట్, అలాగే హాస్పిటాలిటీ, మరి మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నాన్ని ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానంలో నిలిపే ఈవెంట్గా, ఒక మెగా ఈవెంట్గా విశాఖ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునే విధంగా విశాఖ ఉత్సవం నిర్వహించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.